गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, అక్షతృతీయ 30వ తారీఖు ఇదే నెల బుధవారం, అత్యంత పవిత్రమైనటువంటి శుభదినం. ఆ రోజు కాంచి కామకోటి పీఠం యొక్క చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి శుభదినం. కారణం, కామకోటి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తమ ఉత్తరాధికారి నియమించేటువంటి శుభం, ఆనందదాయకమైన దినమది. ఆత్మీయులారా, శ్రీ కామకోటి పీఠం యొక్క ప్రధాన దేవత మరియు కాంచీపురం యొక్క ఇలవేల్పు కామాక్షిదేవి మహాతల్లి యొక్క దివ్య సన్నిధానం ఆ యొక్క పుష్కరిణి. అట్టి పవిత్రమైనటువంటి పుష్కరిణిలోనే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి కూడా సన్యాస దీక్ష ఇవ్వబడింది. అదే ప్రదేశంలో, బహుశా అదే ఉండవచ్చు. భక్తులారా, నాడు అక్షయ తృతీయ నాడు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో అత్యంత రంగరంగ వైభవంగా భక్తజన సందోహమందరూ కూడా ఆనంద పారవశ్యంతో ఎదురు చూస్తున్నారు. నాడు నేత్రానందంతో కన్నుల పండుగగా జరగబో ఈ మహోత్సవాన్ని దర్శించడానికి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భాగ్యవంతులు. దూర దూర ప్రదేశాల నుండి, అనేక రాష్ట్రాల నుండి అధికారులు, అనధికారులు, భక్తులు కాంచి కామకోటి పీఠం యొక్క ఆశ్రయం పొందినటువంటి ఎందరో కాంచీపురానికి రిజర్వేషన్ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళాలా, ఈ కార్యక్రమం ఎప్పుడు పాల్గొనాలా అనేటువంటి ఉత్సాహంతో వస్తున్నారు. ఆత్మీయులారా, అపర శంకరులు కాంచి కామకోటి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి అమృత హస్తములతో శ్రీ గణేష్ శర్మ అని పిలువబడేటువంటి ఋగ్వేద మహాపండితులకు పవిత్ర సన్యాస దీక్ష అనుగ్రహించబడేటువంటి శుభదినం ఇది. ఈ సందర్భంగా దేశికేంద్రులు మరియు ఆచార్యులు అని పిలువబడేటువంటి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ గణేష్ శర్మకు యోగనామాన్ని కూడా అనుగ్రహిస్తారు. తదుపరి శ్రీ గణేష్ శర్మ గారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి ద్వారా సన్యాస దీక్ష పొందిన తర్వాత వారిని వ్యావహారిక నామంతో కాకుండా యోగనామంతో మాత్రమే వారు కీర్తించబడతారు. ఆ యోగనామం చివరిలో మాత్రం తప్పకుండా ఇంద్ర సరస్వతి అని చేర్చుట కాంచి కామకోటి పీఠం యొక్క ఆచారం అది. అయితే దానికి ప్రథమంగా వచ్చేటువంటి నామం ఏదై ఉండవచ్చునా అని భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆత్మీయులారా, మనమందరూ ఆ కార్యక్రమంలో పాల్గొందాం. అక్షయ తృతీయ నాడు శ్రీ గణేష్ శర్మ
పవిత్ర సన్యాస దీక్షను పొందిన తర్వాత యోగనామంతో పాటుగా సర్వులు కూడా శ్రీ కాంచీ శంకరాచార్యులు అని కూడా వారిని భక్తితో అందరూ కూడా సంబోధిస్తారు. ప్రేమస్వరూపులారా, గురువు యొక్క గొప్పతనాన్ని వర్ణించుట ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఎందుకనగా మానవుడు జన్మతో కర్మ సాధించి మరలా జన్మను ఇలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు భజగోవింద శ్లోకంలో గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే అని అంటారు. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తమ గురుదేవులైనటువంటి గురు గోవింద భగవత్పాదాచార్యుల వారిని అమోఘంగా కీర్తించారు ఆ శ్లోకంలో. అలానే శ్రీ గణేష్ శర్మ గారు ప్రధానమైనటువంటి ఋగ్వేదం స్వశాఖతో పాటుగా యజుర్వేదం సామవేదాన్ని కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉపనిషత్ సారాన్నంతటినీ కూడా ఒడిసి పట్టుకున్న వారై ముఖ్యంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి సంపూర్ణ కృపకు పాత్రులై ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే సన్యాస దీక్షను స్వీకరిస్తారో వారికి కర్మబంధం అనేది ఉండదు. కర్మకాండ సంపూర్ణంగా స్వస్తి పలికి వారిని దివ్యమైనటువంటి జ్ఞాన మార్గంలో పయనించుటకు మహాగురువులు వారు సువర్ణ అవకాశాన్ని వీరికి కలిగించారు. అంత మాత్రమే కాకుండా అవిచ్ఛిన్న పరంపరగా వచ్చినటువంటి కాంచి కామకోటి పీఠంలో 71 పీఠాధిపతులుగా వీరికి మహత్తరమైనటువంటి స్థానాన్ని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కల్పించారు. ఇట్టి శిష్యులు శ్రీ గణేష్ శర్మ గారు ఈ భాగ్యాన్ని పొందినటువంటి వారి జీవనాన్ని, వారి యొక్క దీక్షను మరియు భగవత్కృప గురుకృపను మనం ఎవరు కూడా మాటల్లో వర్ణించలేము. ఇట్టి మహాపురుషుల అనుబంధాన్ని పొందటం అనేది ప్రపంచంలో ఎవ్వడికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు వివేక చూడామణిలో ఏతద్దుర్లభత్రయం అన్నారు. ఏమిటది? దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయమని. ఇది దైవానుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. శ్రీ గణేష్ శర్మ గారు వారి పూర్వ పితృపితామహుల యొక్క ఆశీస్సులతో పాటుగా వారి వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క గోత్రంలో ఉన్నటువంటి ఆ ఋషుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మరియు ఆ వేద దేవతల యొక్క అనుగ్రహము మరియు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారి మార్గదర్శనంలో విద్యాధ్యయనం చేసినటువంటి ఆ యొక్క పుణ్య పరిపాకము ఆ యొక్క వీరిని ఇంటి ఉత్తమ స్థానాన్ని తీసుకువెళ్ళిన దాంట్లో అంతలో ఎంతమాత్రం సందేహం లేదు. వీరి భాగ్యం ఏమని వర్ణించాలి? వీరు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం తెచ్చినటువంటి ఈ యొక్క యోగలింగం ఏదైతే ఉన్నదో దాన్నే మనం చంద్రమౌళీశ్వర విగ్రహము దైవము అని అంటాం. అట్టి మహాపరమ పవిత్రమైనటువంటి మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఆ యోగలింగాన్ని ఎంతో శ్రద్ధగా భక్తిగా పూజిస్తూ రాబడినటువంటి 70వ పీఠాధిపతుల వరకు కూడా వీరు అట్టి భాగ్యాన్ని వీరు కూడా పొందేటువంటి సౌకర్యాన్ని అనుగ్రహాన్ని శ్రీవారు వీరికి అనుగ్రహించారంటే వీరు ఎంతటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు అని మన మాటల్లో చెప్పలేం. అందుకు సంపూర్ణంగా ఈ యొక్క సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించినటువంటి శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారే వీరికి ఇట్టి సువర్ణావకాశాన్ని కల్పించారని మనం త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారి మార్గదర్శనంలో ఉత్తరాధికారిగా కాంచి కామకోటి పీఠం నియమితులైనటువంటి ఈ సుసందర్భంలో అశేషమైన భక్తులందరూ కూడా వీరి నుండి ఏం ఆశిస్తున్నారు? ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులను మాత్రమే భక్తులు కోరుతారు. ఉత్తరాధికారి అవబోతున్నటువంటి శ్రీ గణేష్ శర్మ గారి యోగనామం ఏదైతే వస్తుందో ఆ పేరుతో పిలువబడేటువంటి వీరి దివ్య నేతృత్వంలో సనాతన భారతీయ సంస్కృతి మహోన్నత శిఖరాలు చేరుకోవాలని మనమందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఈ శతమానంలో కాంచీ కామకోటి పీఠం నడిచే దైవం పిలువడేటువంటి ఆ మహాస్వాములు వారు
ప్రత్యక్ష దైవం వేదాన్ని సురక్షితంగా నేటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ యొక్క వేద జ్ఞానాన్ని పొందడానికి వారు చేసిన కృషియే నేడు శ్రీ గణేష్ శర్మ గారి కూడా ఆ యొక్క వేదాన్ని అధ్యయనం చేసి ఇట్టి మహాపీఠానికి పీఠాధిపతిగా కావడానికి శ్రీ కాంచీ కామకోటి మహాపీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి ఆశీర్వాదం వీరిపైన ఉన్నదని మనం విశ్వసించాలి. తదనంతరం శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు వేదంతో పాటుగా సామాజిక న్యాయం, హిందూ ధర్మ జాగృతికి వారు అనవరతమైన కృషి చేయడమే కాకుండా అత్యంత పవిత్రమైనటువంటి రామాలయం నేడు అందరూ పూజించబడేటువంటి ఆ దైవాన్ని మనకు అనుగ్రహించారు. వారిని కూడా మనం ఈ సుసందర్భంలో మనం సంపూర్ణ భక్తితో మనం ప్రార్థించాలి. తదుపరి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు కూర్చుని ఉండే సమస్తమైన శక్తులను కూడా ఈ యొక్క ఆనంద సాగరంలో తమ భక్తులు నడవాలని ప్రతినిత్యము కూడా మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళేశ్వర దైవాన్ని వారు త్రికాలంలో పూజిస్తూ ఆ పుణ్య పరిపాకాన్నంతటిని కూడా సకల భక్త జన సందోహానికి అందిస్తున్నారు. ఇట్టి మహాపురుషుల శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు నడిచిన భవ్య పంథాలో వారు సుగమం చేశారు. అట్టి సుగమమైనటువంటి ఈ తమ గురువుల ఈ యొక్క సుగమమైన మార్గంలో వీరు కూడా అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ జగత్తుకు సకలమైనటువంటి శ్రేయస్సును కలిగించేటువంటి కార్యక్రమాలు కలుగుటకు సమస్తమైనటువంటి ఈ యొక్క అవిచ్ఛిన్న పరంపరలో సమస్త గురువులు వీరిని అనుగ్రహించాలని, తద్వారా మాకు కూడా వారి యొక్క కృపాశీర్వాదాలు మాకు కలగాలని ఆ భవ్యమైనటువంటి కామాక్షిదేవిని మనమందరూ కూడా ప్రార్థిస్తున్నాం. మనందరికీ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి శ్లోకంలో వస్తుంది. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీ గురుం శిష్ట మార్గానునేతారం సన్మతిప్రదం. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు సకలమైనటువంటి శుభములను మరియు శిష్టాచారంలో తన యొక్క భక్తులు తమ శిష్యులు నడవాలనేటువంటిది వారి యొక్క కోరిక. వారి తపస్సునంతటినీ కూడా ఈ సామాజిక ప్రగతికి, వేద ధర్మానికి, ఈ భారతావని సమస్తమైనటువంటి ముందడుగు వేయాలని వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం ఎంతయో శ్లాఘించినా కూడా అది చాలా తక్కువే. ఆత్మీయులారా, ఇట్టి భవ్య పరంపరలో మనొక ఘనకీర్తిని సాధించడానికని శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఎన్నుకున్నటువంటి శ్రీ గణేష్ శర్మ గారు ఉత్తరోత్తర తమ గురువుల యొక్క అనుగ్రహం మరియు వీరు చేస్తున్న సాధనలు కూడా ఈ భారతావనిలో ఉన్న సమస్తమైనటువంటి భక్తులందరికీ కూడా అశేషమైన సనాతన ధర్మము అత్యంత ఉత్తుంగ శిఖరాలకు వీరు ఇరువురు కూడా మనందరిని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, ఆ ముక్కోటి దేవతలు కాంచీ నగరంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర స్వామి, వరదరాజస్వామి, శ్రీ కామాక్షిదేవి సమస్తమైనటువంటి ఆ యొక్క అక్షర తృతీయ కామాక్షిదేవి సన్నిధానంలో జరగబోయేటువంటి ఆ యొక్క సన్యాస దీక్ష కార్యక్రమంలో సకల దేవతలు కూడా ప్రసన్న వదనంతో విచ్చేసి మనమంతా కూడా ఆ యొక్క ప్రదేశంలో సకల దేవతల సకల సద్గురువుల అనుగ్రహాన్ని మనం పొందేటువంటి సువర్ణ అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య చరణారవిందములకు భక్తితో ఈ వాక్పుష్పములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.